పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 100వ కీర్తన సామ్స్ 100 1-2 వచనాలు చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. చాలు. మరొక పదం 2వ వచనంలోనే ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మరొక పర్యాయము, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు లేఖనం సెలవిస్తా ఉంది, ఉత్సాహధ్వని చేయుచు సంతోషముతో, ఆ తదుపరి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి ఎలా రావాలి అనేటటువంటి ఆ కోణంలో ఉత్సాహధ్వని చేస్తూ సంతోషముతో ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? అసలు దేవుని సన్నిధి ఎక్కడుంటది అనంటే, ప్రారంభంలో ఆదాము మొదలుకొని కొంతకాలం దేవుని సన్నిధి ఎక్కడ బలులు అర్పిస్తారో, బలిపీఠము కట్టి ఎక్కడైతే బలులు అర్పిస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉండేది. అది ప్రారంభ దశ. రెండవదిగా ఎక్కడ దేవుని సన్నిధి ఉండేది అనంటే, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పి మందిరాలను కట్టించారు. దేవుని మందిరం రెండవది. మొదటిది ఎక్కడైతే దహన బలులు అర్పిస్తూ ఉండేవారో అక్కడ దేవుని సన్నిధి ఉండేది. రెండవది దేవాలయంలో దేవుని సన్నిధి ఉండేది. అప్పుడున్నటువంటి దేవాలయములు 3 భాగాలుగా విభజించటం జరిగింది. ఆ దేవాలయము 3 భాగాలు ఏంటి అంటే, ఒకటి ఆవరణం, ప్రతి ఒక్కరూ అక్కడికి రావచ్చు. రెండవది పరిశుద్ధ స్థలం, యాజకులు మాత్రమే అక్కడ ఉండేటటువంటి వారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం. సో ఈ అతి పరిశుద్ధ స్థలములో ఆ యాజకులలో ఒక యాజకుణ్ణి ఎంపిక చేసుకునేవారు. ఆ ఎంపిక చేసుకోబడినటువంటి యాజకుడు ప్రధాన యాజకుడిగా పిలువబడేవాడు. ప్రధాన యాజకుడిగా పిలువబడినటువంటి ఆ యాజకులు సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి తరపున ప్రభు సన్నిధిలో ఒక అర్పణను తీసుకువెళ్తూ ఉండేవాడు. సో ఆ తదుపరి దేవుని సన్నిధి ఎక్కడ ఉండేదంటే, ఎక్కడ 2-3 నా నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉండేది. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని ప్రారంభ దశలో పొందుకోవాలి అనంటే బలిపీఠము కట్టాలి. దాని మీద ఒక జంతువు కానీ లేకపోతే శ్రేష్టమైనది కానీ తొలుచూలు కానీ బలులు అర్పిస్తూ ఉండాలి. రెండవదిగా దేవాలయంలోకి వెళ్ళాలి. కానీ మన యొక్క ధన్యత ఏంటంటే, ఎక్కడ 2-3 చేరి ఆయనను తలుచుకుంటూ ఉంటారో, ఆయన నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలోకి ఎలాగూ రావాలి అనంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఉత్సాహధ్వని చేయుచు సంతోషముతో ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? వాట్ ఈస్ ద రీజన్ టు అటెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? ప్రభువు సన్నిధానానికి మనము ఎందుకు హాజరవ్వాలి, ఎందుకు రావాలి అనంటే, పరిశుద్ధ లేఖన భాగములో నూతన నిబంధన ఆధారంగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి పాఠ్య భాగం
అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ ఇద్దరుగానే చేరారు. దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఇద్దరుగా ప్రభు నామం పేరిట అక్కడ చేరారు. వారి మధ్యలోకి దేవుని సన్నిధి వచ్చేసింది. వారు లేఖనం సెలవిస్తా ఉంది, పౌలు శీల వారిరువురు సువార్త నిమిత్తమై ఒక ప్రాంతానికి వెళ్ళారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక స్త్రీకి ఒక అపవిత్రాత్మ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి భాషలో దెయ్యం పట్టుకుంది. ఆ తదుపరి జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఎవరి మీదైతే ఆ దురాత్మ అపవిత్రాత్మ వాలిందో ఆమె జరిగినవి చెప్తా ఉంది, జరుగుతూ ఉన్నవి చెప్తా ఉంది, జరగబోయేవి కూడా చెప్తా ఉంది. అలాగున చెప్తూ ఉన్నప్పుడు తండాలుగా ఆమె దగ్గరకు వచ్చి సోది చెప్పించుకుంటా ఉన్నారు. ఏం చెప్పించుకుంటా ఉన్నారు? సోది అంటే అది వేరే విధంగా కాదు, రాజమండ్రి సైడ్ ఉండేటటువంటి సోది కాదు. ఆ సైడ్ ఆ మీనింగే వేరు. గుంటూరు ప్రత్యేకించే బాపట్ల ప్రాంతంలో ఆ పదాన్ని ఎందుకు వాడతారంటే, సోది చెప్పించుకోవటం అని ఎందుకు వాడతారంటే, ఎవరికైతే భవిష్యత్తు తెలుసుకోవాలి అనేటటువంటి ఆరాటం ఉంటుందో, ఆ గుమ్మడికాయలో ఉన్నటువంటి ఆ డొల్లంతా తీసేసేసి ఆ గుమ్మడికాయను బేస్ చేసుకొని ఒక కట్టె దానికి కట్టి 2-3 తీగలు కడతారు. దాన్ని టింగ్ డింగ్ టింగ్ డింగ్ టింగ్ డింగ్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు. వారు జరగబోయేవి చెప్తారు. వాళ్ళని సోదిగాండ్రులు అని పిలుస్తారు. ఇక్కడ నాకు తెలియక పెద్ద సోది చెప్తున్నావు నాయన అన్న ఒక ఆయన్ని. దాని మీనింగ్ నాకు అక్కడ రాజమండ్రి సైడ్ వేరేగా ఉంటుందని తెలియదు. ఆయన లేచాడు నా మీదకి. అప్పుడు నిదానంగా, అయ్యా నా మీనింగ్ ఇది అని సర్ది చెప్పుకోవటం నా వంతు అయింది. అయితే ఆమె సోది చెప్తా ఉంది. జరిగిపోయి చెప్తుంది, జరుగుతూనే చెప్తుంది, జరగబోయే చెప్తా ఉంది. ఊరు ప్రక్క ఊరు ఆ ప్రక్క ఊరు అందరూ కదిలి వస్తూ ఉన్నారు సోది చెప్పించుకోవటానికి. ఆ క్రమంలో ఈ సువార్త సేవ చేయటానికి ఆ ప్రాంతం వెళ్ళినటువంటి పౌలు శీల వారు ఆ మార్గాన నడుస్తూ ఉన్నటువంటి ప్రతి పర్యాయము ఈమె సోది చెప్పటం ఆపేసి, ఎవరైతే అపవిత్రాత్మ చేత నింపబడిందో, అపవిత్రాత్మ ఎవరి మీద అయితే వ్రాలిందో ఆ యవనస్తురాలు సోది చెప్పటం మానేసి పౌలు శీలల గురించి చెప్తా ఉంది. ఇదిగో భూలోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి మనుషులు ఇక్కడికి కూడా వచ్చారు అని పౌలు గురించి శీల గురించి చెప్తా ఉంది. రక్షణ మార్గమును ప్రచురించేటటువంటి వారని, భూలోకాన్ని తలక్రిందులు చేసేవారని వారి గురించి చెప్తూ ఉన్నటువంటి క్రమంలో కొంచెం ఇబ్బందిగా అనిపించి ఒక గద్దింపు అక్కడ చేశారు. ఏమని? యేసు నామములో పో అని గద్దించారంట. లేఖనం సెలవిస్తూ ఉంది, అప్పటిదాకా సోది చెప్పే ఆమె ఆ సోది చెప్తూ ఉన్నప్పుడు ఆ గ్రామం పక్క గ్రామం ఆ పక్క గ్రామం అందరూ వస్తూ ఉన్నారు కదా, ఇదే అదును అనుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఒక కానుక పెట్టి అక్కడ పెట్టి మంచిగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. విపరీతంగా ఆదాయం వస్తూ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే పౌలు శీలలు అపవిత్రాత్మను గద్దించారో ఆమె మీద వ్రాలినటువంటి అపవిత్రాత్మ వెడలిపోయింది ఆమె నుంచి. ఇప్పుడు ఆమె వంతు ఏమైందంటే, నేనేంది ఎక్కడున్నాను, ఎంతమంది ఎక్కడున్నారేంది, వీళ్ళంతా లైన్ ఏంది అని వారిని చూసి ఈమె ఒక ఆశ్చర్యకరంగా, ఒక క్వశ్చన్ మార్క్గా, ఒక విభ్రాంతిగా ఆమె వంతు అయింది. అందరూ అంటూ ఉన్నారు, అమ్మ నా భవిష్యత్తు చెప్పు, ఇదిగో నేనేమవుతానో చెప్పు అని అంటూ ఉన్నారు. ఈమెకేం అర్థం కావట్లా, నేనెట్లా చెప్తాను నీ భవిష్యత్తును? కారణం ఏంటి? పౌలు శీలలు గద్దించినప్పుడు ఆమె మీద ఉన్నటువంటి అపవిత్రాత్మ వెడలిపోయింది. అనగా వారు యేసు నామం పేరిట గద్దించారు, ఆ అపవిత్రాత్మ వెడలిపోయింది. అది అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తూ ఉన్నారు.
ఒరే సోది చెప్పేటటువంటి ఆత్మనే గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది అంటే ఆ సోది చెప్పేటటువంటి ఆత్మ కంటే వీరే గొప్పవారు అని అక్కడ ఉన్నటువంటి జనాలు అనుకుంటా ఉన్నారు. అయితే ఎవరైతే ఆ యొక్క సన్నివేశాన్ని పురస్కరించుకొని కానుకలు స్వీకరిస్తూ ఉన్నారో వారికి ఆదాయం ఆగిపోయింది అనేటటువంటి ఉక్రోషంలో, ఇదిగో మన ప్రాంతాన్ని తలక్రిందులు అనగా నాశనం చేయటానికి వచ్చారు, ఇదిగో వాళ్ళని రాళ్లతో కొట్టండి అని చెప్పి, వాళ్ళని పట్టుకోండి అని చెప్పి ఉసిగొల్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ పెద్దల చేత ప్రేరేపించబడినటువంటి వారై పౌలును శీలను పట్టుకొని రాళ్లతో కొట్టి, కొరడాలతో పేను బెత్తాలతో కొట్టి చెరసాల్లో వేయించారు. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? చెరసాల్లో ఉన్నారు, కొట్టబడి ఉన్నారు, గాయపరచబడి ఉన్నారు, బాధలో ఉన్నారు, కృంగుదల కలిగి ఉన్నారు. ఒకటేసారి పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో ఎత్తి ఎట్లాగా ఉంటుంది? ఉన్నవాడిని ఉన్నట్టుగా పట్టుకొని కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో ఎత్తి ఎట్లాగా ఉంటుంది? మొత్తం అయోమయంగా ఉంటుంది. నన్ను ఏం చేస్తారు అన్న టెన్షన్ ఉంటుంది. కాళ్ళు చేతులు గడగడ గడగడ వణుకుతూ ఉంటాయి. ఎవడన్నా ఒకడు లాఠీ ఎత్తితే అయ్యా నీకు వందనాలు అయినా అని కూడా ప్రాధేయపడతా ఉంటాం. టెన్షన్గా ఉంటుంది. భవిష్యత్తుకి ఒక నిర్దిష్టత ఉండదు. క్షణం క్షణం ఏమవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. వీడితో పాటు పేను బెత్తాల ద్వారా కొట్టారంట. పేను బెత్తాలతో. పేను బెత్తం ఎట్లాగా ఉంటుంది అనంటే, మామూలు కట్టెనుకో కొడితే అక్కడే తగులుద్ది. ఇదిగో ఇక్కడ కొడితే ఇక్కడే తగులుద్ది. పేను బెత్తం ఎట్లా తగులుతుంది? ఈ పేను బెత్తం ఒకసారి గట్టిగా కొడితే ఇది శరీరం చుట్టూ ఒకసారి టచ్ చేసి వస్తుంది. అది టచ్ చేస్తే మంట మామూలుగా ఉండదు అన్నట్లు. ఆ సురుకు, ఆ మంట, అది చెప్పుకోలేనటువంటి వేదన. బయట వాళ్ళకి నాట్యం ఎత్తనట్టుగా ఉంటుంది, వాడికి మాత్రం ఆ దెబ్బలు, పేను బెత్తంతో దెబ్బలు తిన్నటువంటి వారికి మాత్రం అది నరకంగా ఉంటుంది. అలాంటి స్థితి కలిగి ఉన్నటువంటి పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు, కొట్టబడి ఉన్నారు, పేను బెత్తాల చేత రాళ్లతో కొట్టబడ్డారు. ఆ తర్వాత చెరసాలకు తీసుకొచ్చి ఒక పెద్ద బండకి సంకెళ్లతో ఆ పెద్ద బండకు జాయింట్ చేసి ఉంచారు, వారికి ఎక్కడికి వెళ్ళకూడదు అనేటటువంటి ఉద్దేశంతో. సో ఇప్పుడు వారు చేస్తూ ఉంది ఏంటంటే, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున పాటలు పాడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు. ఉత్సాహగానము చేయుచు, ఉత్సాహ ధ్వని చేయుచు, సంతోషముతో ఉత్సాహగానము చేయుచు దేవుని సన్నిధికి రండి. వారు ఇరువురు కలిసి పాడుతూ ఉన్నారు కదా. మనం చెప్పుకున్నాం దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం. ఈ కాలంలో దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం. ఎక్కడ 2-3 ఆయన నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి వారి మధ్యకు దిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనం సెలవిస్తూ ఉంది, వారికి ఉన్నటువంటి సంకెళ్ళు విడిపోయినాయి. పెద్ద భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలినాయి, వారి సంకెళ్ళు విడిపోయినాయి. ఈ పాఠ్య భాగంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఆ పరిస్థితి కొరకు బాధపడే కంటే, మనం ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి కన్నీటి పర్యంతమయ్యే కంటే, మనము ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నామో ఆ శోధనను బట్టి మనము కృంగిపోయే కంటే, మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా 2 లేక 3 చేరి దేవుని స్తుతిస్తే దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది. దేవుని సన్నిధి అక్కడికి వచ్చినప్పుడు మన యొక్క ప్రతికూలమైనటువంటి శోధన కానీ పరిస్థితి కానీ అది ఏమైనప్పటికీ వాటి పునాదులను
కదిలించి దానిని కూల్చివేయదగినటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆమేన్. ఆశ్చర్యం అనిపించినటువంటి మాట ఏందో తెలుసా? పునాదులు కదిలించబడితే అది కూలిపోతుంది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునాదులు కదిలించబడ్డాయి. అందుకు దేవుని సన్నిధిలో ఉత్సాహగానము చేయాల. ఎందుకు దేవుని సన్నిధిలో ఉత్సాహగానము చేయాలి అనంటే, మనలను ఆవరించిన, లేక మనలను చుట్టుముట్టిన, లేక మనలను కృంగదీసేటటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటి పునాదులు కదిలించి కూల్చివేయబడుటకు దేవునికి అధికారం ఉంది. కనుక అటు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము ఉత్సాహగానము చేయుచు రావాలి. దేవుని సన్నిధికి వస్తా కూడా గాడిద మొక్కల్లాగా ఎంత బారున ఉసూరుమంట వస్తే, దేవుని సన్నిధికి వస్తా కూడా ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలన్నీ నాకే ఉన్నాయి అని ముఖం ఇంత బారును పెట్టుకొని, బాగున్నావా అమ్మా అనంటే బాగానే ఉన్నాను నాయనా, బాధలే తప్పలేదు అని ఉసూరుమంట సమాధానం చెప్పే కంటే, అంటే ఇలాంటి సమాధానాలు మనం చెప్తూ ఉన్నాము అని అంటే దాని అర్థం ఏందో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మనము దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుందో అది మనకు తెలియక అలాగ వస్తూ ఉన్నాం. ఒకవేళ తెలిస్తే సంతోషంతో ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి వస్తాం, ఆనందంతో దేవుని సన్నిధికి వస్తాం, గంతులు వేస్తూ దేవుని సన్నిధికి వస్తాం, నాట్యమాడుతూ దేవుని సన్నిధికి వస్తాం, ధ్వని చేస్తూ దేవుని సన్నిధికి వస్తాం, ఆనందముతో దేవుని సన్నిధికి వస్తాం. ఎందుకంటే ఆయన మన విమోచకుడు, ఆయన మనలను స్వస్థపరచు దేవుడు, ఆయన మనలను లేవనెత్తు దేవుడు, ఆయన మనలను వెన్నుతట్టే దేవుడు, ఆయన మనలను నడిపించు దేవుడు, ఆయన మనలను పోషించు దేవుడు, ఆయన మనలను స్వస్థపరచు దేవుడు, ఆయన మన పాపములను శుద్ధీకరించే దేవుడు, ఆయన మనలను పరమునకు చేర్చేటటువంటి దేవుడు. కనుక ఉత్సాహముతో ఆయన సన్నిధికి వస్తాం. తెలియాలా దేవుని సన్నిధి అంటే ఏందో తెలియాలా, దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో తెలియాలా. దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో తెలియక దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారు. దేవుని సన్నిధి ఈనాడు చాలామంది చర్చికి వెళ్లకుండా సొంత పనులకు వెళ్ళేటటువంటి వారు చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఏదో వారు భూమి మీద చిరకాలం జీవించేటట్లుగా తపన, ఆరాటం, ఏదేదో పనులు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధి యొక్క విలువ తెలిస్తే, దేవుని సన్నిధి యొక్క ఆ వాల్యూ, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ద బ్లెస్సింగ్స్ విచ్ ఈజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని సన్నిధికి నువ్వు నిర్లక్ష్యం చేయు. దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేయరు. శరీరం అంతా గాయపరచబడింది పేను బెత్తాలతో. ఒక దిక్కును కాదు, చుట్టూరు గాయాలు ఉన్నాయి, రాళ్లతో కొట్టబడ్డారు. మరలా తిరిగి చెరసాల నుంచి విడిపించబడతారో లేదో తెలీదు. జీవితం అంతా అయోమయం, శూన్యం, గందరగోళం. కానీ ఆ గందరగోళంలో ఒక క్లారిటీ ఉంది. ఏంటంటే యేసయ్య విడిపించేటటువంటిది. యేసయ్య నా విమోచకుడు. నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రతికూల స్థితిలో ఉన్నా ఆయన నన్ను విడిపిస్తాడు. కనుక ఆయనకు ఉత్సాహ ధ్వని చేస్తా, ఆయనకు సంతోషముతో గానము చేస్తా, ఆయనకు సంతోషముతో ధ్వని చేస్తా. ఐ షౌట్ టు ద లార్డ్, ఐ ప్రైజ్ టు ద లార్డ్. నేను దేవుణ్ణి శబ్దంతో స్తుతిస్తా, దేవుని స్తుతిస్తా. లేఖనం సెలవిస్తూ ఉంది, యెరికో కోట కూడా ఆ చుట్టూ తిరుగుతూ శబ్దం చేస్తూ ఉన్నారు వాళ్ళు.
ఏం శబ్దం చేస్తూ ఉన్నారు? పాటలు పాడుతూ శబ్దం చేస్తూ ఉన్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, అలాగున వారు శబ్దం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఆ యొక్క యెరికో కోట గోడ చుట్టూ 6 దినాలు తిరిగి 7వ దినాన ఈ ఉదయాన్నే వేకువనే లేచి 7 మారులు తిరిగినప్పుడు ఆ 7వ మారు తిరిగేటటువంటి క్రమములో మరింతగా శబ్దం చేస్తూ, మరింతగా గానము చేస్తూ, మరింతగా ఉత్సాహ ధ్వని చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, యెరికో కోట కూడా కూలెను. ప్రతి మనిషికి కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను పేదరికంలో ఉన్నా, సంపన్నతతో కూడిన లగ్జరీతో కూడినటువంటి జీవితం అది అవతలుంది, నేను దానిలోకి వెళ్ళటానికి ఐ కాంట్ అనుకుంటూ ఉంటాం. నేను వెళ్ళలేను, ఆ స్థితిని పొందలేను అనుకుంటూ ఉంటాం. సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఇశ్రాయేలీలు కూడా బయట ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం ఎక్కడుంది? లోనుంది. బంగారం, వెండి, వారుగా ఏం చేయలేదు, కానీ ఒక చిన్న పాట పాడుకుంటూ ఉత్సాహంతో ఒక చిన్న పాట పాడుకుంటూ సాగారు. కోట గోడ కూలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కోట గోడ యొక్క బలం ఎంతంటే, ఆ కోట గోడ అది ఏదో ఒక ఇంటి కట్టింది కాదు, పట్టణం చుట్టూ కట్టినటువంటి గోడ. ఆ గోడ మీద అక్కడక్కడ గోపురాలు కడతారు, సైన్యం దానిలో పహారా కాస్తూ ఉంటారు. అవసరమైతే రథాలు వేసుకొని ఆ పట్టణం చుట్టూరు ఒకసారి తిరగటానికి అవసరమైతే ఆ రథంతో ఆ తిరగటానికి ఆ గోడ అనుకూలంగా ఉంటుంది. అంత ఎలడుపుగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. ఒక చిన్న పాట ఉత్సాహంతో పాడితే అంతటి గోడ కూలింది. నిర్గమకాండం 15వ అధ్యాయము 1-2 వచ్చిన. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఏ కీర్తన? ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగం చూస్తూ ఉన్నాం. ఆయన బలము, ఆయనే నా గానము, ఆయనే నా రక్షణయు. ఎందుకు అని అంటే, ఎందుకు ఈ మాటలు మోషే పలికి ఉన్నారు అనేటటువంటి మాటను కనుక చూసుకుంటే, నిర్గమకాండం 14వ వచనములో 14వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలులను ఐగుప్తిలో నుంచి తీసుకొస్తూ ఉన్నప్పుడు ఐగుప్తి సైన్యము ఇశ్రాయేలులను వెంబడిస్తూ తరుముతూ వారిని హతమార్చాలని, లేకపోతే వారిని తీసుకెళ్ళి మరలా బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో
ఐగుప్తు సైన్యము తరుముతూ ఉంది. ఈ మోషే ఐగుప్తు యొక్క రాజు నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలులను విమోచించాలని, విడిపించుకోవాలని తీసుకువెళుతూ ఉన్నాడు. ఐగుప్తు సైన్యం వెంబడిస్తూ ఉంది. అయితే ఒకానొక సందర్భంలో వారి ముందు ఎర్ర సముద్రం ఉంది, వారి వెనుక ఫరో సైన్యం ఉంది. వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళితే ఫరో సైన్యము హతమారుస్తుంది అనేటటువంటి ఆందోళన. ఈ ఆందోళన మధ్యలో ఉన్నారు. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొన్నిసార్లు జీవితం అట్లాగే ఉంటుంది. అటు ముందుకు వెళ్ళాలన్నా భయం వేస్తుంది, ఇటు వెనక్కి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అటు ఏదో ముందుకు వెళ్ళి ఏదైనా స్టెప్ తీసుకుందామన్నా భయం వేస్తుంది, లేకపోతే డ్రాప్ అవుదామన్నా భయం వేస్తూ ఉంటుంది. కొన్ని పనులు ప్రారంభించినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేం, దాన్ని డ్రాప్ కూడా చేయలేం. నష్టం వస్తుందేమో, ఆందోళన, టెన్షను, గలిబిలి, ఇలాంటి వాతావరణంలో మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఎలాగున్నారు అంటే, ఏదో పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతానికి తీసుకెళ్తాడు అనేటటువంటి ఆలోచనతో ఇశ్రాయేలు అందరూ దేవుని పేరట మోషే నాయకత్వంలో బయలుదేరితే, ఇక్కడ ఇంకా బయలుదేరటానికి లేదు, ముందు సముద్రం ఉంది. మరి వెనక్కి వచ్చేద్దామా అని అంటే ఐగుప్తు సైన్యం వారిని ఖడ్గంతో ఊచకోత కొయ్యటానికి రెడీగా ఉంది. ముందుకెళ్ళినా సావాల్సిందే, వెనక్కి తిరిగినా సావాల్సిందే. భయంకరం. ముందుకెళ్ళినా మరణమే, వెనక్కి తిరిగినా మరణమే. ముందుకెళ్ళినా శోధనే, వెనక్కి వెళ్ళినా శోధనే. ముందుకెళ్ళినా అపాయమే, వెనక్కి వెళ్ళినా అపాయమే. ముందుకెళ్ళినా ఆందోళనే, వెనక్కి వెళ్ళినా ఆందోళనే. ఇలాగున ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, వెనక్కి వెళ్ళలేని పరిస్థితులు, ప్రక్కకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఆవరించి ఉంటాయి. ఇంకంతే, తప్పించుకోలేం. దిగ్బంధించినట్లుగా ఉంటుంది పరిస్థితులు. ఆ సమయంలో మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే కూడా ఆందోళన పడినటువంటి సందర్భం. దేవుని ఆత్మ మోషేతో చెప్తా ఉంది, అయ్యా నీ చేతిలో ఏంది అని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఒకసారి ఆ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రం వైపు చూపు అని చెప్పినప్పుడు, ఆ సముద్రము వైపు ఎప్పుడైతే మోషే తన చేతిలో ఉన్న కర్రను చూపాడో, సముద్రము 2 పాయలుగా చీలింది. లేఖనం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆరిన నేల కింద కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆ 2గా చీలినటువంటి సముద్రము ఒక గోడ కట్టినట్లుగా, ఒక మార్గముగా, నడవటానికి అనుకూలమైనటువంటి రహదారిగా ఏర్పరచబడింది. సముద్రపు నీరు పక్కన నిలిచిపోయింది. ఆ మార్గాన సంతోషంతో, అప్పుడు దాకా అలజడిలో ఉన్నటువంటి వారు, అప్పుడు దాకా ఆందోళనలో ఉన్నటువంటి వారు, అప్పుడు దాకా అపాయం అనుకున్నటువంటి వారు సంతోషంతో వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆ సంతోషంతో వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో లేఖనం సెలవిస్తూ ఉంది, వెనక ఇదే అదునుగా ఐగుప్తు సైన్యం కూడా వారిని తరుముతూ ఉన్నారు. ఆ సైన్యంలో ఒక అతను అంటారు, ఇదిగో ఈరోజు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు మన చేతికి చిక్కారంతే, వారిని హతం చేయబోతున్నాం అంతే అనేటటువంటి ఆలోచనతో, ఆరాటంతో, ఇదిగో పట్టుకున్నాం అనేటటువంటి అతి సమీపానికి వచ్చినటువంటి తర్వాత లేఖనం సెలవిస్తూ ఉంది, ఐగుప్తీయుల యొక్క రథాలకున్నటువంటి చక్రాలు ఊసిపోవటం ప్రారంభమైనాయి. నేను కదలతల్లా, చక్రాలు ఊసిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఈరోజు ఇశ్రాయేలీయులు మనకు చిక్కారు,
వారిని హతం చేయబోతున్నాము అని అనుకున్నాడో ఆయన మరలా పలుకుతున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల యుద్ధము చేస్తా ఉన్నాడు, మనం వెనుకకు తిరిగి పారిపోవటం బెటర్ అని అనుకుంటా ఉన్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలీయులు వెళ్ళే కాడ ఆ మార్గం సముద్రంలో ఆ చీలినటువంటి సముద్రం చీలి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం అలాగే ఉంది. ఎక్కడైతే ఐగుప్తీయులు కూడా అదే మార్గంలో వెళ్తున్నారో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ సముద్రము రెండుగా చీలిన సముద్రము ఏకమైపోయి ఐగుప్తు యొక్క సైన్యమును ముంచివేసి, ఇంకొక మాట అక్కడ ఉంటుంది, ఐగుప్తి సైన్యం అంతా ఎర్ర సముద్రములో సమాధి చేయబడిరి అని ఉంటుంది. ఏం చేయబడ్డారంట? సమాధి చేయబడిరి అని ఉంటుంది. సో ఇప్పుడు వెనక్కి తిరిగినప్పుడు ఏముందంట? వాళ్ళకి భయం లేదు. ఎందుకని? వారందరూ ఐగుప్తి సైన్యము ఎర్ర సముద్రంలో సమాధి చేయబడ్డారు కనుక వారికి వెనకకు తిరిగినప్పుడు భయం లేదు. ముందుకు చూస్తే పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం కట, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. వెనక్కు చూస్తే భయం లేదు. శత్రు సైన్యం ఏమైపోయింది? కనపడలేదు. ఆ చాప్టర్ క్లోజ్. వారు సమాధి చేయబడ్డారు అని అంటే దాని అర్థం ఇంకెన్నటికీ శత్రువు భయపెట్టదు. ఈ వాక్యం అట్లా చెప్తాం, అపవాది గర్జించు సింహము వలె ఉంది అని అంటూ ఉంటారు. అంటే సింహం కాదు, గర్జించు సింహం వలె ఉంది కానీ సింహం కాదు అని. అంటే దాని అర్థం ఏంది? సమాధి చేయబడ్డదు. సమాధి చేయబడ్డారు, ఇంకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. వెనక్కి తిరిగితే భయం లేదు, ఆందోళన లేదు. మరి ముందుకు చూస్తే పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతం. ఇప్పుడు వారికి ఏమొచ్చిందంట? వారికి ఏమొచ్చింది? యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్సాహ ధ్వని చేయుచు, ఉత్సాహ గానము చేయుచు సంతోషముతో ఆయన సన్నిధికి రావాలి. అందుకు ఆయన సన్నిధికి రావాలి. ముందేముందంట? పాలు తేనెలు ప్రవహించేటటువంటిది భవిష్యత్తు ముందుంది. భవిష్యత్తు ముందుంది. ఇక్కడ చిన్న మాట ఏంటంటే, చాలాసార్లు మనల్ని మనం అనుకుంటూ ఉంటాం, ముందుకు వెళ్ళినా లాభం లేదు, వెనక్కి వెళ్ళినా లాభం లేదు, పక్కకి వెళ్ళినా లాభం లేదు, నేను చిక్కుకొనున్నా, నేను ఇరుక్కుపోయి ఉన్నా, నేను ఆందోళనలో ఉన్నా, మరణం నా చుట్టూ ఉంది, సమస్య నా చుట్టూ ఉంది, వేదన నా చుట్టూ ఉంది, నా బ్రతుకు అయిపోయింది అనుకుంటా ఉంటాం. పౌలు శీలలు కానీ మోషే కానీ ఇశ్రాయేలు యెరికో గోడ చుట్టూ తిరిగేటప్పుడు కానీ వారు అదే పరిస్థితిలో ఉన్నారు. వారికి ఏం అర్థం కాల. కాకపోతే వారు ఉత్సాహగానము చేయుచు దేవుని సన్నిధికి వచ్చారంట. ఏం చేస్తా? ఉత్సాహగానము చేయొచ్చు. మనకి ఏమి పెద్ద మర్మాలు తెలియాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో దేవుని వరాలు పొందుకోవటానికి, దేవుని అద్భుతాలు పొందుకోవటానికి, దేవుని ఆశ్చర్యకార్యాలు పొందుకోవటానికి పెద్ద పెద్ద వరాలు, ఏదో పెద్ద పెద్ద ప్రార్థనలు, పెద్ద పెద్ద వాక్యాలు తెలియాల్సిన అవసరంలా. చిన్న పాట సంతోషంగా పాడాలా, ఉత్సాహంగా పాడాలా. ఎందుకు? నా దేవుడు విమోచకుడు, నా దేవుడు విమోచకుడు, ఏ స్థితిలో ఉన్నా నన్ను విమోచిస్తాడని ఉత్సాహగానము చేస్తూ వారు పాడుకుంటూ ముందుకెళ్ళిపోవాలా. భయపడకూడదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా భయపడకూడదు. 365 సార్లు వాక్యంలో ఉందా లేదా? భయపడకు, సంతోషముతో ఆయన సన్నిధికి రావాలా, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రావాలా. ఎందుకంటే అదే వచనంలో రాయబడినటువంటి ఆఖరి వచనం, ఎందుకంటే ఆయన దయాళుడు. ఆయన ఎవరు? దయాళుడు. అంత మాత్రమే కాదు, ఆయన కృప
నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధికి సంతోషముతో ఉత్సాహగానముతో ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలులు దేవుడు మనకు కూడా అనుగ్రహించి మనలను కూడా వృద్ధి చేసి హెచ్చించి నడిపించున్నట్లుగా ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.